పడినట్టున్నది, అంటే ఇప్పుడంటే మార్నింగ్ పడినట్టున్నది. చాలా ఫ్రెష్గా ఉంది. నాకైతే ఊపిరి ఆడట్లేదు గైస్, చాలా కష్టం. అబ్బా, వెరీ డిఫికల్ట్ టాస్క్ గైస్ ఇది. అబ్బా, అంత ఈజీ ఏం కాదు గైస్, చాలా చాలా కష్టం. అక్కడ కొంచెం ఓపెన్ ఉందిగా, ఊపిరి ఆడలా. ఫొటోస్ తీసుకునేసాం అంతే, వెళ్ళిపోవడం. ఇంకా కొంచెం కిందకి వెళ్ళామంటే కనీసం ఆక్సిజన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, మనకు కొంచెం ఊపిరి ఆడుతుంది. బాబాయ్, ఓ వెళ్ళిపోవడం బెస్ట్. త్వరగా చూడండి, మాట కూడా తడబడుతుంది. అబ్బా, ఇట్స్ జస్ట్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ గైస్. 19,000 feet హైట్ ఫ్రమ్ సీ లెవెల్ అంటే ఇమాజిన్, తట్టు మన అకేలేస్తో పాటు. వావ్, ఇట్స్ జస్ట్ అమేజింగ్ గైస్, అమేజింగ్. అబ్బా, అకేలిస్ ఇస్ డస్టెడ్ టు ఉమ్లింగ్లా. ఓకే గైస్, నేనైతే కొంచెం కిందకి వెళ్ళిన తర్వాత లాగ్ చేస్తాను. త్వరగా కొంచెం ఫాస్ట్గా రెడీ చేసుకొని కొంచెం కిందకి వెళ్ళిపోదాం. సో గైస్, మనమైతే ఆ ప్లేస్ నుంచి అయితే వచ్చేసాం. ఐ మీన్ ఉమ్లింగ్లా టాప్ నుంచి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు నాకైతే కొంచెం బాగా శ్వాస అయితే పీల్చుకోగలుగుతున్నాను గైస్, ఆక్సిజన్ బాగా అంతా ఉంది, ప్రాబ్లం లేదు. సో నేను ఒక టిప్ అయితే ఇస్తాను చూడండి గైస్. ఎవరు కానీ ఉమ్లింగ్లా నుంచి డౌన్ వచ్చేవాళ్ళు దయచేసి ఏం చేస్తారంటే, ఫుల్ డౌన్, ఇది డౌన్ ఉంది కదా అని చెప్పేసి ఓన్ ఫాస్ట్లో వచ్చేయద్దండి. సెకండ్ గేర్లో రండి గైస్. బ్రేక్స్ మ్యాక్సిమం అప్లై చేయొద్దండి. ఫ్రంట్ బ్రేక్స్ అయినా సరే, బ్యాక్ బ్రేక్స్ అయినా సరే అప్లై చేయొద్దండి. మీరు బ్రేక్స్ అప్లై చేస్తూ వస్తే ఏమవుతుందంటే, మీ బ్రేక్స్ హీట్ అయిపోతే బ్రేక్ కంపల్సరీ ఫెయిల్ అయిపోతుంది. ఇటువంటి సిచ్యువేషన్లో బ్రేక్ ఫెయిల్ అయిందంటే ఇక్కడ చాలా కష్టం. ఇట్ విల్ లీడ్స్ టు యాక్సిడెంట్స్. బ్రేక్స్ కంపల్సరీ ఉండాలి. మీకు ఎప్పుడైతే బ్రేక్ ఫెయిల్ అయిందో మీరు రైడ్ చేయొద్దండి. బైక్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. ఒక కొంచెంపు జస్ట్ ఒక 10-15 minutes అనమాట. అది బాగా కూల్ అవుతుంది. కూల్ అయిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా బ్రేక్లు పనిచేస్తాయి. అప్పుడు తీసుకుని అయితే వచ్చేయండి. సింపుల్. బ్రేక్స్ మాత్రం అప్లై చేయండి. నేను చూడండి, ఇప్పుడు సెకండ్ గేర్లో పోతాను, అయినా కానీ ఇది 40లో వెళ్తూ ఉంది. సెకండ్ గేర్లోనే 40 వెళ్తూ ఉంది ఇది. అప్పుడు ఒకసారి అర్థం చేసుకోండి ఎంత డౌన్ అనేసి. బీభత్సమైన డౌన్ ఇది. డౌన్తో పాటు మీకు కర్వ్స్ ఉంటుంది అనమాట. మీరేం చేస్తారు, ఫాస్ట్గా వచ్చి కర్వ్ దగ్గర ఏం చేస్తారంటే సడన్ బ్రేక్స్ అప్లై చేస్తారు. అలా చేయొద్దండి. ముందుగానే స్లో చేసుకొని బండి ముందుగానే స్లో చేసుకొని దాని తర్వాత బ్రేక్ వేయండి. అప్పుడు ఏమవుతుందంటే బ్రేక్ మీద లెస్ ప్రెషర్ పడుతుంది అనమాట. అప్పుడు మీకు బ్రేక్స్ హీట్ కావు, ఎఫెక్టివ్గా కూడా ఉంటాయి బ్రేక్స్. గైస్ ఇక్కడ చూడండి గైస్, వ్యూ ఎట్లా చూడండి. వా, ఏమైనా వ్యూ గైస్. ఎంత సోపు చూసినా బోర్ కొట్టనంటా ఉంది కొండలు. అబ్బా, వావ్, నాకైతే ఈ వ్యూ అంతా వదులుకొని బెంగళూరుకి వెళ్ళాలని అనిపించట్లేదు గైస్, నిజంగా చెప్తున్నాను. అబ్బా, సూపర్ వ్యూ. అబ్బా, ఇప్పుడు కొంచెం ఎండ వస్తుంది. ఇంతసేపు అసలు ఫుల్ జిల్లుగా గాలి. ఇప్పుడు ఓకే, కొద్దిగా ఎండ వస్తుంది. సో ఇంకా ఇప్పుడు ఎండే ఉంటుంది అనుకుంటాను నేను. ఏం ప్రాబ్లం లేదులే. వీడంతా ఫుల్ అట్లే సూది అయితే పొడిస్తే ఎట్లుందో ఆ విధంగా ఉంది కదా చేతులంతా. ఇంకెటువంటి ప్రాబ్లం లేదనుకుంటాను. ఎండ ఎట్టే కంటిన్యూ అవుతుంది. ఎండ ఉన్నా కానీ గాలి అయితే జిల్లుగానే ఉంది ఇక్కడ. మన ఏరియాలో ఇంత ఎండ ఉంటే, ఇంత సూర్యుడు ఉన్నాడు అనుకో, ఇంత వెలుగునింది అనుకో, సూర్యుడు వెలుగు ఎట్టుంటుంది ఎండ. అసలు భయంకరంగా వేడి, ఎట్లే గాలి కూడా వేడిగా వచ్చేది కదా. ఇక్కడ డిఫరెంట్ చూడండి, ఇంత ఎండ ఉన్నా కానీ మీకు గాలి అయితే జిల్లుగా ఉన్నది. సో త్వరగా నాకు తెలిసి నేను ఇంకెక్కడ స్టాప్ చేస్తానంటే, అక్కడ ఒక చోట బ్రిడ్జ్ వచ్చింది గుర్తుందా, స్టార్టింగ్ మన డీవియేషన్ తీసుకున్నాం, రైట్ వచ్చినాం మనం, బ్రిడ్జ్ వచ్చింది గుర్తుందా, ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేసి ఆపిద్దాం అనుకుంటున్నాను నేను. సో
సో దట్ అందరూ వచ్చి మనతో కలుస్తారనమాట. ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఆపుదాం. అబ్బా బెటర్ మనం ఈ టైంలో వచ్చాం అబ్బా మధ్యాహ్నం. మనం ఏమన్నా ఎర్లీ మార్నింగ్ లేదంటే ఈవినింగ్ వచ్చుంటే ఆ ఉమ్లింగ్లా పాస్ ఉంది కదా మౌంటైను పీకు, నరకం కనబడేది అక్కడ. స్నోఫాల్ ఇది కంపల్సరీ స్నోఫాల్ అవుతుంది. ఓకే గైస్, మేమైతే బయలుదేరేసాము లంచ్ చేసేసి. మీకు చూపిస్తాను చూడండి, అదే మెటల్ బ్రిడ్జు. మేము వచ్చి లంచ్ చేసింది వచ్చింది అక్కడ, ఆడ కమర్తాం కదా టెంట్స్ లాగా, అక్కడైతే లంచ్ చేసాము మేము. ఓకే, ఇక్కడ నుంచి మేము ఇంకా మా డెస్టినేషన్ వచ్చి రూమ్ గైస్, హోమ్ స్టే, హాన్లే హోమ్ స్టే. హాన్లేకి వెళ్ళేసి ఇంకా జమ్మని ఆరామ్సే రెస్ట్ తీసుకోవడమే. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఫుల్ ఆఫ్ రోడే గైస్, మళ్ళీ సేమ్ రోడ్ ఆఫ్ రోడ్. ఆ ఆఫ్ రోడ్లో రావడం వల్ల మనకి 30 కిలోమీటర్స్ అయితే సేవ్ అవుతుంది. ఒక్కదానికోసమే ఆఫ్ రోడ్లో రావడం, ఒక్కదానికోసమే కాదు. ఓకే, ఆఫ్ రోడ్ ఇంత దూరం వచ్చినాము, ఎంత కిలోమీటర్లు అయితే ఆఫ్ రోడ్ చేసాము. అదేమని చెప్పండి, ఆ చిన్న 30 ఎంత ఉంటుంది మ్యాక్సిమం అంటే ఒక 40 కిలోమీటర్స్ ఏమో ఆఫ్ రోడ్ ఉంటుంది. కొట్టేద్దాం, ఏం ప్రాబ్లం లేదు. సో ఇక్కడ నిలిపింది ఎందుకంటే మేము వెహికల్స్ అన్నీ వచ్చి రీచ్ అవుతాయి అనమాట, లైన్ అయిపోతాయి. దాని తర్వాత అన్ని వెహికల్స్ కౌంట్ చేసుకొని, అన్నీ వచ్చాయో లేదా కౌంట్ చేసుకొని దాని తర్వాత బయలుదేరుతాం. లైన్ పాయింట్ నుంచి అయితే బయలుదేరేస్తాం మేము. వెదర్ అయితే ఆన్ అండ్ ఆఫ్ రెయిన్ అనమాట. ఆన్ అండ్ ఆఫ్ రెయిన్ అంటే మంచు వర్షం, అప్పుడప్పుడు పడుతూ ఉంది, అప్పుడప్పుడు నిలిచిపోతుంది అనమాట. ఇవన్నీ అలవాటు అయిపోయాయి గైస్. స్టార్టింగ్లో నాకు కొంచెం ఇబ్బందిగా ఉండేది, కానీ ఇప్పుడైతే అలవాటు అయిపోయింది. వర్షం పడినా పడకపోయినా, గాలి ఉన్నా లేకపోయినా కొట్టుకొని పోతూ ఉండడమే, దేనికోసం ఆగే ప్రసక్తే లేదు. రోడ్ నుంచి అయితే ఆఫ్ రోడ్కి ఎంటర్ అయిపోయాం. ఓహోహో, ఆఫ్ రోడింగ్ షురు సురు సురు సురు. అమ్మా, వచ్చేటప్పుడు ఫన్గా ఉండింది, కానీ ఇప్పుడు ఎలా ఉంటుందో నా చెప్పలేకపోతాను బాబోయ్. ఓకే, ఎలా ఉన్నా ఏంటి, వీ షుడ్ రీచ్ హాన్లే టుడే. నేనైతే లేచి తోలట్లేదు, మొత్తం కూర్చొనే తోలబోతాను నేను ఈరోజు అన్నమాట. ఎందుకంటే బాగా తినాను గైస్. ఈ ఆఫ్ రోడ్ తోలడానికి ఎనర్జీ కావాలి, క్యాలరీస్ అయితే బాగా బర్న్ అవుతాయి, కాబట్టి బాగా తిన్నాను గైస్. 5 రూపాయల బిల్ అయితే చేశాను, నేను గోపి కలిపిలేండి. సో కాబట్టి కూర్చొనే తోలుతాను ఈరోజు నేను. ఈ ప్లేన్స్ చూడండి ఎట్లుందో, అప్పా అమేజింగ్ అమేజింగ్. వావ్, కిందకి వెళ్తా ఉంది ఇది. అమ్మా దేవుడా దేవుడా. ఈ డౌన్లో టర్నింగ్ ఒకటి, మట్టి రోడ్డు టర్నింగ్. మేము వచ్చింది ఈ దారిలోనే, తెలుసు కదా, వచ్చేటప్పుడు చూసుంటారు మీరు. ఇదే దారిలో వచ్చాం, ఇదే దారిలో వెళ్తున్నాం మళ్ళీ మేము. ఫుల్ ఇక్కడంతా బ్లాక్ సాయిల్, ఇది చూడండి కింద చూడండి, బ్లాక్ సాయిల్. అబ్బా, ఆహాహాహా, ఈ బ్లాక్ సాయిల్ అందులో ఈ టర్నింగ్స్ అంతా డస్టీగా ఉంటుంది చూడండి, పొడిగా ఉంటుంది. జాగ్రత్తగా టర్న్ చేయాలి మనం. టైర్ మార్క్స్ చూడండి ఎట్లా పడి ఉంటుందో. జాగ్రత్తగా టర్న్ చేయకపోతే కింద పడడం గ్యారంటీ. అబ్బా, మనం ఇంకా కిందకి వెళ్ళాలా, చాలా కిందకైతే వెళ్ళాలి. జస్ట్ ఒక 2 టర్న్లు అయితే చేసుంటాం అంతే, ఇంకా చాలా కిందకైతే వెళ్ళాలి. కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళా మట్టి రోడ్లో డ్యాన్స్ ఉంటుంది చూడండి బాబోయ్, బీభత్సమైన డ్యాన్స్.
చూపిస్తాను చూడండి. ఇక్కడ మట్టి రోడ్డు. ఎప్పుడు కానీ ఇక్కడ లాంగ్ టర్న్ తీసుకోవడం బెస్ట్. చూడండి, ఇట్లా లాంగ్ టర్న్ తీసుకోవాలి. చూసారా మట్టి రోడ్డు ఎట్ట స్కిడ్ అవుతుందో. ఇలా లాంగ్ టర్న్ తీసుకొని సేఫ్గా టర్న్ తీసుకోవడం బెస్ట్. అయ్యి బాబాయ్ కడుపులో అన్నం మొత్తం ఎగిరెగిరి పడుతుంది. రాజ్మా చావల్ ఫేమస్ ఇక్కడ, రాజమ్మ చావల్. ఓహోహో, ఇలా తీసుకోవాలి గైస్. లాంగ్ టర్న్ తీసుకుంటే సేఫ్టీ ఆల్వేస్. గైస్ ఇట్లా చూడండి గైస్, ఎట్లా చూడండి డౌను. అప్ ఎక్కేటప్పుడు మాకు ఎటువంటి ప్రాబ్లం అనిపించలేదు, కానీ అబ్బా ఈ డౌను బీభత్సమైన డౌన్ ఇది బాబోయ్. ప్లెయిన్గా ఉన్నా కూడా ప్రాబ్లం లేదు గైస్, రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ అప్పుని చూసారా, డౌన్ చూసారా, అది ఇసుక. బ్రేక్ వేసినా కానీ ఆగనంటా ఉంది బైకు. ఓకే, ఎనీవే మేమైతే కొండ దిగేసాం. ఇదే లాస్ట్ డౌన్ అని నేను అనుకుంటున్నాను. చూడండి, ఎదురుగా గాలి వేరే, ఆపోజిట్ డైరెక్షన్ విండ్ బ్లాస్ట్. అబ్బా. ఓకే గైస్, దిగేసా నేనైతే. ఇంకా ప్లెయిన్ ల్యాండ్స్, లెట్స్ గో. బాబోయ్, నేను ఇప్పుడు చూశాను మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ 3 యమహా RX 100 బైక్స్ అయితే ఇది వెళ్ళాయి గైస్. చూడండి, నాకు తెలుసు ముంబై నుంచి వస్తున్నారేమో. ముంబై నుంచి RX 100 వేసుకొచ్చేసారు గైస్ వాళ్ళు. 100cc బైక్లో నా సాయంగా ఉమ్లింగ్లా చేస్తున్నారు వాళ్ళు. మనం 390cc బైక్ తీసుకొని కష్టపడిపోతున్నాం. సరే గైస్, ఇంకొంచెం ముందర వెళ్ళిన తర్వాత లాక్ చేస్తాను నేను. మనమైతే ఇంకా ఆఫ్ రోడ్లో వెళ్తానే ఉన్నాం గైస్. చూడండి, మొత్తం ప్లెయిన్ ఏరియా, ఏం లేదు. సో ఇక్కడంతా కంపల్సరీ రోడ్ వేస్తారు గైస్. ఇంకొక 2-3 years అంతే మ్యాక్సిమం. ఉంటే ఇక్కడ కూడా సూపర్ రోడ్ వచ్చేస్తుంది, షార్ట్ కట్. ఇదేంది ఒక 30 kilometers సేవ్ చేయొచ్చు అంట అంతే. సో ఈ ఆఫ్ రోడ్ వల్ల 30 kilometers సేవ్ చేయొచ్చు కాబట్టి చాలామంది ఇదేనే ప్రిఫర్ చేస్తున్నారు, ఆఫ్ రోడ్ అనేసి. దట్స్ ఓకే గైస్. చాలామంది బైక్స్ అయితే ముందర వెళ్ళిపోయాయి, మనం వెనకాల వస్తున్నాం. స్లోగా వెళ్దాం, ఏముంది. చేతంతా నొప్పిగా ఉన్నాయి వచ్చేటప్పుడు. క్లచ్ గేర్ పట్టి క్లచ్ బ్రేక్ పట్టి ఈ చేతంతా నొప్పిగా ఉన్నాయి గైస్. సో దానివల్ల కొంచెం స్లోగా అయితే వెళ్తున్నాను. స్లో అంటే మరీ అంత స్లో ఏం కాదు, 50లో అయితే వెళ్తున్నాను అనమాట, 50 to 60 మధ్యలో. ఏంటంటే పోతా ఉంటామా, ఉన్నట్టుండి ఇసుకొచ్చేస్తుంది. ఇక్కడ స్పీడ్గా వెళ్తూ ఉంటాం, ఉన్నట్టుండి ఇసుకొచ్చేస్తుంది. ఈ గొంతు చూడండి, అమ్మ అబ్బా హ్యాపీ. నా తెలిసి ఇంకా మనకు ఒక 30 kilometers అయితే ఉండొచ్చు. మనం మ్యాక్సిమం ఒక 10 kilometers వచ్చి ఉంటాం అంతే. మన రూమ్కి ఒక 30 kilometers అయితే ఉండొచ్చు అనుకుంటాను. 30 or 40 ఉండొచ్చు గైస్ ఈజీగా. ఓహో, గడగడ ఎట్ట ఊగుతాను చూడండి అకెళ్ళెస్. గోపి అయితే మళ్ళీ పడిపోయాడు. నాకు నవ్వు వస్తూ ఉంది. నాకు తెలుసు ఇక్కడ మట్టి ఉంది, కంపల్సరీ పడిపోతాం అనేసి. అందుకే నేను స్లోగా వస్తున్నాను. నేను అయినా కానీ మనిషి పడిపోయాడు.
కొంచెం ఫాస్ట్గా వచ్చాడులే. ఫాస్ట్గా వచ్చాడు కాదు, మామూలుగా ఎక్కే చోట వదిలేసి వేరే చోట ఎక్కాడు, పడిపోయాడు అనమాట. సో ఇటువంటి చోట్లలోనే పోవాలి. అబ్బా, అక్కడ కూడా ఏదో రోడ్డు ఉంది చూడండి. ఓకే, ఫైన్. ఇంకైతే నాకు తెలిసి కొద్దిగానే ఉండాలి రోడ్ అనుకుంటున్నాను. ఏం రోడ్డు అయిపోయి మళ్ళీ వచ్చేసింది అనుకుంటున్నాను, మళ్ళీ వచ్చేసింది. ఎక్కిచ్చేసాను, అక్కలేసి ఎక్కేసింది ఈజీగా. సూపర్ గైస్, సూపర్. ఓకే, ఇంకా చాలా దూరం అయితే ఉంది గైస్ మనకి. ఇలాంటి మట్టి రోడ్ అయితే, మట్టి ఐ మీన్ శాండ్ రోడ్ అయితే ఉండకపోవచ్చు, కాకపోతే ఆఫ్ రోడ్ అయితే చాలా దూరం ఉంది ఇంకా. అబ్బా, గుంతూరు రోడ్ వేస్తున్నాం చూడండి సైడ్లో. ఓహో, అందరికీ స్కిడ్ అవుతుంది ఇక్కడ. చూడు బాబోయ్, ఇలాంటి రోడ్లలో అమ్మా, ఓహో, బీభత్సమైన రోడ్డు. అబ్బా, నాకు తెలిసి నా టైర్లో గాలి ఎక్కువగా ఉందనుకుంటాను గాస్, కాబట్టి ఈ విధంగా స్కిడ్ అవుతుంది బైక్. నిన్నెంత స్కిడ్ కాలా, ఈరోజు ఎంత స్కిడ్ అవుతుందంటే నా టైర్లో గాలి ఎక్కువగా ఉందని అర్థం. అబ్బా, ఎనర్జీ ఫుల్ డౌన్ గైస్. ఓ బాప్రే బాప్, అమ్మా గైస్. అక్కడ చూడండి గైస్, సుడిగాలు చూస్తారా ఎంత పెద్దది తెలుసు. అది మనకి ఇక్కడ నుంచి చూడడానికి చిన్నదిగా ఉంది, కానీ దగ్గరికి పోయినట్టు మాత్రం చాలా పెద్దది. అది దాన్నే సుడిగాలి అంటారు. మట్టంతా లేపుకొని పోతాను చూడుతుంది అది. అబ్బా, మేము యాడో వచ్చాము, ఒక గుట్ట దాటి ఇంకో గుట్టకు వచ్చాము. ఐ మీన్ ఒక మౌంటైన్ దాటి ఇంకో మౌంటైన్కి వచ్చున్నాం. మా బాడీ అంతా పులిసిపోతా ఉంది అట్లే. అబ్బా, నరకం రా బాబు ఈ ఆఫ్ రోడ్. ఇప్పటప్పట్లో నాకు ఇంకా ఆఫ్ రోడ్ అవసరమే లేదు. అమ్మా, ఈ ఆఫ్ రోడ్ ప్లెయిన్గా ఉన్నా ప్రాబ్లం లేదు, ఈ హంప్స్ ఉంటాయి చూసారా, ఆ విధంగా చేసి పెట్టినారు రోడ్డు డగడగడగడగడగ అనేసి. ఏం చేయాలో అర్థం కావట్లే. అమ్మా, ఓ ఓ ఓ ఓ ఓకే గైస్, ఆఫ్ రోడ్ అంతా కంప్లీట్ చేసుకునేసాం మనం. మళ్ళీ బ్లాక్ టాప్ రోడ్కి అయితే వచ్చేసాం. సో ఆల్మోస్ట్ మనం ఆ హాన్లే ఊరు లోపలికి అయితే వచ్చేసినట్లే అనమాట. ఇలా బ్లాక్ టాప్ రోడ్ వచ్చిందంటే హాన్లే ఊరికి వచ్చేసినట్లే. అబ్బా, వెళ్ళి టీ కాఫీ స్నాక్స్ ఏదైనా తీసుకుని కొంచెం రెస్ట్ తీసుకోవాలి గైస్. ఓకే గైస్, మనం ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో అక్కడ గుర్రాలు మేస్తున్నాయి చూడండి, అక్కడ దూరం కనబడుతుంది. హాన్లే గుర్రాలు అనమాట, హాన్లే టౌన్ గుర్రాలు. గుర్రాలా గాడిదలా? గుర్రాలే. అబ్బా, అది చూడండి అబ్జర్వేటరీ పైన చూసారా, అదే అబ్జర్వేటరీ. గుర్రాలే కాదు అది.
ఈ బాబా ఈ రోడ్ ఎందుకు గతుకులుగా ఉంది అమ్మా. సో గైస్ నేనైతే అబ్జర్వేటరీకి వెళ్ళకూడదు అనుకున్నాను, కానీ అందరూ వెళ్తున్నారు గైస్. సో వేరే దారి లేదు నాకు కూడా, నేను కూడా వెళ్ళాలి. ఏం చేద్దాం, సరే వెళ్దాం రా. నేనైతే పైకి వెళ్ళను, ఊరికే అక్కడ దాకా వెళ్తాను, ఎందుకంటే కొంచెం దూరం నడవాలి కదా. అది ఇప్పట్లో నేను నడిచే పొజిషన్లో అయితే లేనమాట, అందుకోసం. ఓహో చూడండి రోడ్ చూడట్టుందో అబ్జర్వేటరీకి. మా హోమ్ స్టే ఏమో కింద ఉండేది. నాకైతే అర్థం కాలేదు వీళ్ళు ఎక్కడికి రా పైకి ఎక్కుతున్నారు మరి అనుకున్నాను నేను. ఇప్పుడు తెలుస్తుంది అబ్జర్వేటరీ అనేసి. ఆ కొండ చూడండి గైస్ ఏ కలర్లో ఉన్నాయో, గ్రీన్ కలర్ ఉన్నాయి చూడట్లే. అబ్బా మొత్తంగా పడుతుంది. ఒక 4 layers ఆఫ్ మౌంటైన్స్, దాని వెనకాల గ్లేషియర్స్. ఈ అబ్జర్వేటరీ చూడండి ఎంత పైన ఉందో. ఇదేంటంటే వరల్డ్లోనే హైయెస్ట్ అబ్జర్వేటరీ ఇది. దీనికంటే ఎత్తులో ప్రపంచంలో లేదు అబ్జర్వేటరీ, ఇదే వరల్డ్లో హైయెస్ట్. చూడండి వెళ్తూ ఉంటే దారి పోతానే ఉంది. ఇంకా పైకి పోవాలి మనం, ఇంకా 2 cars తీసుకోవాలనుకుంటా. ఓహో ఇదో కరువా. పా ఎంత పైకి వచ్చాను చూడండి. వ్యూ అయితే అల్టిమేట్. అబ్జర్వేటరీ పోకపోతే పోయినాము, కానీ వ్యూ చూడాలనుకున్నా రావచ్చు అడిగి. ఎన్ని మౌంటైన్స్ అబ్బా. వావ్, ఈ అబ్జర్వేటరీకి కూడా ఇంత ఖర్చు పెట్టి రోడ్ వేస్తారు చూడండి, ఇంత పైన. అసలు ఏం యూస్ ఉంటుందో అది చెప్పాలి వాళ్ళు. ఇంత పైన పెట్టడం వల్ల ఉపయోగం ఏంది అది ఎక్స్ప్లెయిన్ చేస్తే మనుషులకి తెలుస్తుంది. నాలాంటి అయితే ఇట్లా అనుకుంటాడు, ఎందుకు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి పైన వేసినారు వీళ్ళు, వరల్డ్లోనే ఇంత హైయెస్ట్ ఎందుకు చేశారు, ఎందుకు ఇంత ఖర్చు పెట్టారో నేను అనుకుంటాను కంపల్సరీ. దాన్ని అర్థం అయ్యే విధంగా చెప్పాలి, చెప్తే అప్పుడు తెలుస్తుంది మనకి. వచ్చేసాం గైస్, అబ్జర్వేటరీకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి లోపల నడిచిపోవాలా. ఎన్ని బైక్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. అంతా మావేనా? ఎస్ అంతా మావే. ఇక్కడ స్థలం వేరు లేదే. అడే ఓకే గైస్, పార్క్ చేద్దాం ప్రస్తుతానికి. ఓకే గైస్, మేమైతే రూమ్ కాడికి వచ్చేసాం. సో ఈ లాగ్ వచ్చి బేసిక్లీ హాన్లే నుంచి ఉమ్లింగ్లా అండ్ బ్యాక్ టు హాన్లే. అంటే మా హోమ్ స్టే ఉంది కదా అక్కడ. నేను మార్నింగ్ లాగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను. మా హోమ్ స్టే నుంచి ఉమ్లింగ్లా అండ్ దెన్ బ్యాక్ టు హోమ్ స్టే అనమాట. యా దిస్ ఈజ్ అబౌట్ ద వ్లాగ్ గైస్. రేపైతే మనం ఇక్కడ నుంచి లే అయితే వెళ్ళిపోతున్నాం. సో రేపు ఏంటి, ఎలా ఏ రూట్ తీసుకుంటున్నాం, ఏంది, ఎన్ని కిలోమీటర్లు ఆఫ్ రోడ్ ఉంటుంది అనేసి రేపు డిస్కస్ చేద్దాం. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో గైస్. మీకు ఎవరికైనా నా వీడియో నచ్చినట్లయితే దయచేసి అందరూ లైక్ అయితే చేయండి, నచ్చలేదంటే డిస్లైక్ చేయండి, కొత్తగా వచ్చాను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ అన్నీ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేసుకోండి. సో దట్ ఇది చాలామందికి రీచ్ అవుతుంది, నాకు కొంచెం బూస్టప్ కింద అయితే ఉంటుంది. అండ్ ఆ బెల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకుని ఆల్లో పెట్టుకోండి. సో దట్ నేను వేసే ప్రతి ఒక్క వీడియో మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. నేను మిమ్మల్ని రేపు మా హోమ్ స్టే నుంచి అంటే హాన్లే నుంచి లేక్ వెళ్ళే వీడియోలో కలుసుకుంటాను. అప్పటిదాకా దిస్ ఇస్ మౌలి signing off from Mauly Travel Vlogs. Goodbye.